ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ సీపోర్టులో ఆకస్మిక తనిఖీల్లో 2 పేర్లు పదే పదే ప్రస్తావించారు. అలీషా అంటే ఎవరు, ఏం చేస్తూ ఉంటాడు, వినోద్ అగర్వాల్ అంటే ఎవరు, ఆయన ఏం చేస్తుంటాడు అని ప్రశ్నించారు. ఇంతకాలం ఇలాంటి పనులు చేస్తుంటే మీరేం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా తూర్పు గోదావరి ప్రతినిధి దత్తు అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగిపోతున్న ఊరి పేరు ఏదంటే కాకినాడ. దానికి కారణం ఏంటంటే పోర్టులో అక్రమాలు జరుగుతున్నాయి. పోర్టు ద్వారా రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల ముందు కూడా అన్ని పార్టీలు ఎక్సెప్ట్ వైసీపీ మినహా మిగతా పార్టీలన్నీ కూడా ఆరోపణలు చేసాయి. మేము అధికారంలోకి వస్తే దాని మీద చర్యలు తీసుకుంటామంటూ పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చాయి. దాని ప్రకారమే ఆ కూటమి ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. దాని తర్వాత మనం ఇచ్చిన ఆరోపణలకి ఏదైతే ఉన్నాయో వాటిని నిజం చేస్తూ ఖచ్చితంగా ఆరోపణలు నిరూపించాలి. మా నోటి మాట కాదు, చేతలో కూడా పని చూపించాలని చెప్పి ప్రభుత్వం కార్యాచరణలో సిద్ధం చేసింది. ఆ నేపథ్యంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మనం చూస్తున్నటువంటి ఇదే సముద్రం ఈ లోపలికి దగ్గర ఒక 20-25 కిలోమీటర్ల లోపలికి వెళ్తే కనుక అక్కడ స్టెల్లా పనామా షిప్లో అక్రమంగా బియ్యం తరలిస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ తుఫాను పరిస్థితులు ఉన్నా సరే చాలా డేర్ చేసి అక్కడ లోపలికి వెళ్ళడం జరిగింది. అయితే సైక్లోన్ దాని మీద కూడా పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. దాని తర్వాత నన్ను షిప్ చుట్టూ తిప్పారు తప్ప షిప్ ఏముందో చూపించలేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార యంత్రాంగం నేను వచ్చినప్పుడు ఎస్పీ ఎందుకు రాలేదు, లేకపోతే కలెక్టర్ మిగతా పోర్ట్ అధికారి ఎందుకు రాలేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దాని తర్వాత సీజ్ ద షిప్ అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అధికారులు ఆదేశించారు. అక్కడి నుంచే మొత్తం అసలు కథ అసలు రంగు అంతా బయటపడడం ప్రారంభమైంది. అధికార యంత్రాంగం అప్పటిదాకా మామూలు మత్తులో తేలుతోంది. పోర్ట్లో జరిగే ఏ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ దీనికి సంబంధించి తీసుకెళ్ళిపోతున్నారు తప్ప ఈ విషయాలు ఇన్ని లక్షల క్యూబిక్ మెట్రిక్ టన్నుల బియ్యం లోడ్ అయ్యాయి లేకపోతే అన్లోడ్ అయ్యాయి ఇలాగ చెప్పుకుంటూ వచ్చారు తప్ప అవి ఏమి ఎందుకు అవి సక్రమమైనవా లేదా అక్రమమైన విషయం మాత్రం ఎక్కడా చెప్పలేదు. ఆలిషా కోసం చెప్పుకుంటే కనుక ఆలిషా కాకినాడలో చాలా చిన్న వ్యాపారి. ఈ పోర్టు ఆవరణకు సంబంధించి ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఒక చిన్న కిరాణా షాప్ నిర్వహించేవారు. ఈ పోర్టులో మనం చూస్తున్నటువంటి ఆ దూరంగా కనబడుతున్న బ్లాక్గా కనబడుతున్న దాన్ని బ్యాడ్జీలు అంటారు. ఆ బ్యాడ్జీలే ఆలిషాకి ప్రధాన రవాణా వాహనాలుగా చెప్పచ్చు. దూరానున్న అదే తీర ప్రాంతం నుండి దగ్గర 100 నాటికల్ మైల్స్ లేకపోతే 200 నాటికల్ మైల్స్ దూరంలో షిప్పులు ఉంటూ ఉంటాయి. ఆ షిప్పుల్లో ప్రయాణం చేసే వాళ్ళు సపోజు చైనా నుంచి మనం అరబ్ ఎమిరేట్స్ వెళ్ళాలంటే కనుక దాదాపు 45 రోజుల నుంచి 60 రోజుల వరకు టైం పట్టే అవకాశం ఉంది. ఈ లోపుగా వారు తీసుకున్న నిత్యావసర వస్తువులు బియ్యం కావచ్చు, పప్పు కావచ్చు, ఉప్పు కావచ్చు, నూనె కావచ్చు, అలాగే షిప్పులోకి అవసరమైనటువంటి ఆయిల్ కావచ్చు, లేకపోతే మంచినీళ్ళు కావచ్చు, ఇలాంటి వస్తువులన్నింటికి వారికి అయిపోతే కనుక ఆ దగ్గరలో ఉన్న పోర్ట్ నుంచి కూడా తీసుకొచ్చి ఉంటుంటారు. దానికి మధ్య మీడియేటర్ని సంప్రదిస్తుంటారు. అంటే సముద్రంలో పట్టున్నాళ్ళు మన ఆ షిప్ ఆ టైంకి అక్కడ చేరుకునే సమయానికి కరెక్ట్గా తీసుకెళ్ళి ఆ వస్తువులను అందజేయవలసి ఉంటుంది. అలీషా చేసి పని కూడా అదే. షిప్పుల్లోకి సంబంధించి ఫస్ట్ కిరాణా సప్లై చేసేవారు, దాని తర్వాత మంచినీళ్ళు అంటే డ్రింకింగ్ త్రాగునీటి లేకపోతే ఇతర అవసరాల కోసం ఏదైతే షిప్పుల్లోకి నీరు కావాలో ఆ నీటిని సరఫరా చేయడానికి అలీషా దగ్గర తగిన సామర్థ్యాన్ని ట్యాంకర్లు కావచ్చు, కనబడుతున్న బ్యాడ్జీలో ట్యాంకులను ఏర్పాటు చేసుకుని అలాంటి బ్యాడ్జీల ద్వారా తీసుకెళ్ళి నీటిని సప్లై చేసేవారు. దాని తర్వాత షిప్పుల్లో ఉన్న వ్యక్తులతో లేకపోతే మీడియాటర్లతో షిప్పులకి సప్లై చేయాలంటే కొన్ని కంపెనీస్ ద్వారా డీలింగ్స్ చేయవలసి ఉంటుంది. ఆ కంపెనీకి సంబంధించిన వ్యక్తులతో ఈయన డీలింగ్ పెట్టుకుని వారితో పరిచయాలు ఏర్పరచుకున్నాడు. పరిచయాలు ఏర్పరిచిన తర్వాత సముద్రంలో ఈ నడి సముద్రంలో బంగాళాఖాతంలో ఇటు కలకత్తా నుంచి ఇటు తమిళనాడు తీరం వరకు ఎక్కడ ఏ వస్తువు సముద్రంలో షిప్పులకి లోడింగ్ అన్లోడింగ్కి అనుమతులు తెచ్చుకోవడం, అక్రమంగా విదేశాలు తరలిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో హూ ఈజ్ అలీషా వినోద్ అగర్వాల్ అని చెప్పి పవన్ కళ్యాణ్ అనడం జరిగింది. ప్రస్తుతం అయితే కనుక ఆ పవన్ కళ్యాణ్ వచ్చినప్పటి నుంచి ఆ కార్యకలాపాలు కొంతవరకు తగ్గాయని చెప్పొచ్చు. ప్రస్తుతం అధికార యంత్రాంగం చేసిన తనిఖీలను ఏ విధంగా నిరూపించాలి, తద్వారా దోషుల్ని ఏ విధంగా గుర్తించాలి, తద్వారా ఎటువంటి చర్యలు చేపట్టాలనే పనిలో ఉంది. కెమెరా పర్సన్ సుమన్తో దత్తు, రాజ్ న్యూస్, తూర్పుగోదావరి.